మనము బేసిక్ ప్రైస్ యాక్షన్స్ని దీని నుంచే ఇంకా మనం ముందుకెళ్దాం. బేసిక్ ప్రైస్ యాక్షన్ తర్వాత ఆ, నిన్న కంటిన్యూ చేశాను నేను. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కూడా మనము చూస్తున్నాం అనమాట. దీన్ని బేసిక్ ప్రైస్ యాక్షన్ నుంచి అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్కి వెళ్తాం. ఇప్పుడు చదివేది మనం నేను అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ గురించి చెప్పాను అనమాట. ఏం చెప్పాను అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో? డిమాండ్ జోను అండ్ సప్లై జోను ఫామ్ ఎలా అవుతుంది అనేది చెప్పాను మీకు. ఓకే, దాంట్లో డిమాండ్ జోన్కి మనకి రెండు స్ట్రక్చర్స్ చూసుకోవాలా అని చెప్పాను. ఏం చెప్పాను? ఒకవేళ మీకు గుర్తుంటే గిన ఫస్ట్ ర్యాలీ ఉంటుంది, తర్వాత బేస్ ఫామ్ అవుతుంది, తర్వాత ర్యాలీ. ఓకే, ఇది ర్యాలీ, ఇది బేస్, ఇది ర్యాలీ. ఆర్బిఆర్. ఇంకొకటి ఏమొస్తుంది? ఇంకోటి ర్యాలీ, బేస్, మళ్ళా ర్యాలీ. డ్రాప్, బేస్, ర్యాలీ. ఇందులో కూడా డిబిఆర్ అనమాట. ఇది డిమాండ్ జోన్ అనమాట. డిమాండ్ జోన్ ఐడెంటిఫై చేసేకి. సప్లై జోన్ కి వచ్చేసి ఏముంటది? సప్లై జోన్ డ్రాప్, బేస్, డ్రాప్. ఓకే, డ్రాప్, బేస్, డ్రాప్, ఇది ఒక ఫామ్. ఇంకోటి ఏమొస్తుంది? అప్ ట్రెండ్ ర్యాలీ అవుతుంది, మళ్ళా సైడ్ వేస్, మళ్ళా డ్రాప్. సో ఇది ర్యాలీ, బేస్, డ్రాప్. ఓకే, ఇది కూడా ఆర్బిడి అంటారు, దీన్ని డిబిడి అంటారు. ఓకే, ర్యాలీ బేస్ డ్రాప్, డ్రాప్ బేస్ డ్రాప్. సో మనం ఇప్పుడు ఈ సప్లై డిమాండ్ జోను, సప్లై జోను ఫార్మేషన్ ఇది మనం గుర్తెట్టుకోవాలా. ఓకే, మనం చార్ట్ లో దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ 4 ప్యాటర్న్. ఇది వచ్చేసి కంటిన్యూషన్ ప్యాటర్న్. ఇది కంటిన్యూషన్ లో ఉంటది. ఇది రివర్సర్స్ లో ఉంటది. ఓకే, రివర్సర్స్ లో ఎక్స్ట్రీమ్స్ లో వస్తుంది ఇది. ఓకే, ఎక్స్ట్రీమ్స్ లో వస్తుంది. ఇది కంటిన్యూషన్, డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్, ఇది రివర్సల్. ఓకే, ఇది కూడా ఎక్స్ట్రీమ్స్ లో వస్తుంది. ఇప్పుడు మనకు సప్లై జోన్ లో ఒకటి కంటిన్యూషన్ కి, ఒకటి రివర్సల్ కి. డిమాండ్ జోన్ లో ఒకటి కంటిన్యూషన్ కి, ఒక రివర్సల్ కి వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ కదండి? క్లియర్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రొంత బేస్ క్యాండిల్స్ అంటే ఇందాక మనం చెప్పాము. బేస్ క్యాండిల్స్ ఏంటి అనేది చూస్తే గిన వాట్ ఆర్ ది బేస్ క్యాండిల్స్. సో బేస్ క్యాండిల్స్ ఏంటివి అని చూస్తే గిన ఈ బేస్ క్యాండిల్స్ ని మనకి ఏం చెప్తుందంటే డిమాండ్ అండ్ సప్లై. ఓకే, డిమాండ్, నేను దీన్ని ఎరేస్ చేస్తాను. డిమాండ్ అండ్ సప్లై జోన్ కాదు, డిమాండ్ అండ్ సప్లై ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ ఏరియా అనమాట అది. యాక్చువల్గా బేస్ క్యాండిల్ ఏంటంటే ఈ బేస్ క్యాండిల్స్ లో మనకి డిమాండ్ కానీ సప్లై కానీ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే బయింగ్ క్వాంటిటీ, సెల్లింగ్ క్వాంటిటీ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట ఈ బేస్ క్యాండిల్స్ లో. ఓకే, సో ఈ క్యాండిల్స్ ని ఏమి ఇండికేట్ చేస్తుందంటే మనకి ఏం తెలియపరుస్తాయి బేస్ క్యాండిల్స్ ద్వారా? మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే వాట్ ఇండికేటింగ్ అంటే ఇక్కడ నార్మల్ గా బేస్ క్యాండిల్స్ దగ్గర అక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంటది. అక్యుములేషన్, ఓకే, బై ది ఇన్స్టిట్యూషన్స్. అంటే వీళ్ళు జస్ట్ సైలెంట్ గా ఉండి ఆర్డర్స్ ని బై చేసుకుంటుంటారు. ఓకే, సైలెంట్ గా ఆర్డర్స్ ని బై చేస్తారనమాట. సో బయింగ్, సెల్లింగ్ ఆర్డర్స్ ఇక్కడ ఏమైతాయంటే కలెక్షన్ జరుగుతా ఉంటుంది. కలెక్షన్. ఓకే, ఏం జరుగుతుంది? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్డర్స్ కలెక్ట్ చేసుకుంటారు సైలెంట్ గా. ఓకే, సో డిమాండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏదైనా కానీ బేస్ క్యాండిల్స్ కనిపిస్తున్నప్పుడు మనకి ఒక నార్మల్ గా బేస్ క్యాండిల్ ఏమంటారంటే నారో ఏరియా, నారో రేంజ్ అని చెప్తాం అనమాట. ఎక్కడైనా కానీ మనకు నారో రేంజ్ కనిపిస్తే గిన నారో ఇన్ రేంజ్. నారో రేంజ్ అంటే సపోజ్ మనకు పెద్ద క్యాండిల్ ఇట్లా ఉంటది, ఆ తర్వాత చిన్న క్యాండిల్స్ అవుతా ఉంటాయి. ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉంటాయి. సో ఇంకోటి పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇట్లా. సో ఈ ఫార్మేషన్స్ ని మనం ఏమంటామంటే బేసింగ్ అంటాం అనమాట. ఈ బేసింగ్ ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అంటే ఇది నారోగా ఉంటది. కంపారిటివ్లీ ఈ క్యాండిల్ తో మనం కంపేర్ చేసినప్పుడు ఈ బేసింగ్ ఏరియా వచ్చేసి ఎట్లా ఉంటది అంటే నారో, అంటే తక్కువ
తక్కువ, వైడ్ రేంజ్ కాకుండా నేరోగా ఉంటుంది. ఏంటంటే దీంట్లో బ్యాలెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, బయింగ్ సెల్లింగ్. సో ఇక్కడ బాడీ తర్వాత విక్స్ వాటితో సంబంధం లేకున్నట్ల మనకు ఒక నారో రేంజ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ బుక్స్లో ఏం చెప్తారంటే బేస్ క్యాండిల్ బాడీ ఎంత ఉంటే మనం బేస్ క్యాండిల్ అని చెప్తామంటే బాడీ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ ది రేంజ్ అన్నమాట. క్యాండిల్ సపోజ్ మనకి ఇది క్యాండిల్ కదా, ఇది హై నుంచి లో వరకు దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం రేంజ్ అంటాం. ఈ రేంజ్ లో 50% కంటే తక్కువగా బాడీ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం బేస్ క్యాండిల్ అని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రతిసారి మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదు, మనకి తెలిసిపోతుంది. మనకి ఇట్లా ఇటు పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. పెద్ద క్యాండిల్ ఫామ్ అయినాక ఇటు మధ్యలో ఇట్లా చిన్న క్యాండిల్స్, ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ సడన్ గా ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది ఒక విధంగా ఫామ్ అవుతా ఉంటది అనమాట. సో ఇప్పుడు ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయినాక ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉన్నాయనుకో, ఓకే నవ్వు ఇక్కడ పాస్ జరిగింది, ఇక్కడ ఆర్డర్స్ సైలెంట్ గా కలెక్ట్ చేసుకుంటున్నారు. సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకున్నా, ఇక్కడ ఈ బేసింగ్ జరిగి ఇక్కడ డ్రాప్ అవుతుంది. ఓకే, రెడ్ క్యాండిల్ అన్నమాట. సో మనం ఇది ఏం చెప్పుకోవచ్చు, ఇది ర్యాలీ జరిగింది, బేసింగ్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది. సో ఇప్పుడు మనము ఆర్బిడి వచ్చేస్తుంది కదా, ఇది డ్రాప్ అయింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది సప్లై జోన్ క్రియేట్ అయ్యిందని అర్థం అనమాట మనకి. ఓకే, సో దీన్ని ఏమంటామంటే లెగ్ ఇన్ అంటాం, దీన్ని బేస్ అంటాం. ఓకే, దీన్ని లెగ్ అవుట్ అంటాం. ఏమంటాం, లెగ్ ఇన్ లెగ్ అవుట్ అనేది జరుగుతూ ఉంటది. సో ఇక్కడ మనకి నేను రెండు టర్మ్స్ చెప్పాను. లెగ్ క్యాండిల్స్ అంటాను చెప్పాను. లెగ్ క్యాండిల్స్ అంటే ఒకటేమో లెగ్ ఇన్ ఉంటుంది, తర్వాత బేస్ ఉంటుంది, తర్వాత లెగ్ అవుట్ ఉంటుంది. ఓకే, లెగ్ ఇన్ తర్వాత బేస్ తర్వాత లెగ్ అవుట్, ఈ మూడు ఉంటాయి అనమాట. అంటే మనం ఏ చార్ట్ లో చూసుకున్నా కూడా ఇలా ప్రైస్ ఇలా పైకి వెళ్తా ఉంటుంది, ప్రైస్ ఇలా పైకి వెళ్తా ఉండి వెళ్తా ఉన్నప్పుడు ఇట్లా పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యి తర్వాత మళ్ళీ చిన్న క్యాండిల్స్ ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ సడన్గా ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇలా మళ్ళీ ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఇది ర్యాలీ, మళ్ళీ ఇక్కడ బేసు, మళ్ళీ డ్రాపు. ఓకే, మళ్ళా బేసు, మళ్ళీ డ్రాప్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఇది బేసింగ్, మళ్ళీ డ్రాప్, మళ్ళీ బేసింగ్, మళ్ళీ ర్యాలీ. సో ఈ ప్రాసెస్ మనకి చార్ట్ లో బాగా కనిపిస్తాయి. దీంట్లో ఇది లెగ్ ఇన్ క్యాండిల్. ఓకే, దీంట్లో ఇది లెగ్ ఇన్ అనుకున్నప్పుడు ఇది లెగ్ అవుట్ అవుతుంది. ఓకే, దీంట్లో చూసుకున్నప్పుడు ఈ ఈ ఈ ఈ సినారియో మనం ఇదిగిన చూసుకుంటే గన ఇది లెగ్ ఇన్ అవుతుంది. ఓకే, ఇది బేసింగ్, ఇది వచ్చేసి లెగ్ అవుట్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే లెగ్ క్యాండిల్స్ ని ఐడెంటిఫై చేయాలి. లెగ్ క్యాండిల్స్ ని ఐడెంటిఫై చేయడం వల్ల లెగ్ ఇన్ కానీ లెగ్ ఇన్ ఆర్ లెగ్ అవుట్ ని ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే మన సార్ అంటాడు ఫుట్ ప్రింట్స్. ఓకే, ఇవి ఒక ఫుట్ ప్రింట్స్, ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్స్ మనకు చెప్తుంది అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్స్ యాక్చువల్గా ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే ఏమని అర్థం అంటే, నిన్న మొన్న క్లాసులో నేను చెప్పినప్పుడు ఇది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతాయి. చిన్న క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి అంటే చిన్న క్యాండిల్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే బ్యాలెన్స్ గా ఉంటది ప్రైస్, ఇక్కడ సైలెంట్ గా అక్యుములేషన్ జరుగుతూ ఉంటది. ఓకే, పెద్ద క్యాండిల్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి ప్రైస్ అంటే సెల్లర్స్ గా అవైలబుల్ లేకపోవడము లేకుంటే బయ్యర్స్ అవైలబుల్ లేకపోవడం అనేది జరుగుతూ ఉంటది. సో ఇక్కడ పెద్ద క్యాండిల్ లెగ్ ఇన్ లెగ్ అవుట్ క్యాండిల్స్ లో గ్రేట్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందండి. ఓకే, గ్రేట్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది ఎక్కడ, సప్లై అండ్ డిమాండ్ మధ్యన. ఓకే, సప్లై అండ్ డిమాండ్ మధ్యన ఈ ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో నార్మల్ గా ఈ క్యాండిల్స్ ని ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యే క్యాండిల్స్ మనం ఏమంటామంటే ఎక్స్పాండెడ్ రేంజ్ క్యాండిల్స్ అంటాం. ఎక్స్పాండెడ్ రేంజ్ క్యాండిల్స్
ఇవి స్మాల్గా ఉన్న వాటిని నారో రేంజ్ క్యాండిల్స్ అంటాం. ఓకే, ఇలా పెద్ద క్యాండిల్స్. ఇది కూడా ఎక్స్పాండెడ్ క్యాండిల్, ఇది కూడా ఎక్స్పాండెడ్ క్యాండిల్. ఈ లెగ్ ఇన్ క్యాండిల్, లెగ్ అవుట్ క్యాండిల్ ఖచ్చితంగా మనకి ఎక్స్పాండెడ్ క్యాండిల్స్ ఉండాలా, పెద్దగా విజిబుల్ అవ్వాలా. స్ట్రాంగ్ లెగ్ క్యాండిల్స్ ఉందనుకో మనకి ఏమవుతుందంటే ఒక ఐడియా వస్తుంది మనకి, సప్లై డిమాండ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎస్జెడ్ సప్లై జోను, డిమాండ్ జోను ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీ అవుతుంది. మనము చార్ట్ రీడింగ్ చేసేటప్పుడు, మార్కింగ్ చేసేటప్పుడు మనము ఐడెంటిఫై చేయాలి అంటే ప్రతి ప్లేస్లోన ఇది ఉందా అనేది కాదు, ఎక్కడ అనేది మనము చూడాలి. ఏ క్యాండిల్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ని బట్టి ఎలా ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా చూస్తే కానీ ఎంత పెద్దగా ఉండాలా అంటే, నార్మల్గా ఎక్స్పాండెడ్ క్యాండిల్స్ వచ్చేసి బాడీ, ఎక్స్పాండెడ్ క్యాండిల్స్కి బాడీ వచ్చేసి 75% ఆఫ్ ది రేంజ్. ఓకే, 75% ఆఫ్ ది రేంజ్. రేంజ్ అంటే ఇది హై, ఇది లో కదా. ఈ దీంట్లో బాడీ వచ్చేసి ఖచ్చితంగా 75% ఉందనుకో, మనము దాన్ని లెగిన్ క్యాండిల్గా డిఫైన్ చేస్తాం. మనము లెగిన్ క్యాండిల్గా డిఫైన్ చేస్తాం. ఇలా ఉందనుకో క్యాండిల్, ఇలా ఉంటే ఓకే, దీంట్లో మధ్యలో ఇలా బేస్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దీన్ని లెగ్ అవుట్ క్యాండిల్ అంటాం, రైట్. లెగ్ అవుట్ క్యాండిల్ ఈ బాడీ వచ్చేసి మనకి 70% ఆఫ్ ది రేంజ్, 70% ఆఫ్ ది రేంజ్ ఆఫ్ దిస్ క్యాండిల్ ఉంటే మనం దీన్ని లెగ్ ఇన్, లెగ్ అవుట్ క్యాండిల్ అంటాం. ఓకే, సో ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, నౌ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సప్లై జోను అండ్ డిమాండ్ జోను లొకేషను అండ్ యాక్షన్ ఏముండాలా అనేది చూస్తే గిన, సప్లై జోను, డిమాండ్ జోను. మనకి డిమాండ్ జోన్లో మనం ఏమని అనుకున్నామంటే ఆర్బిఆర్, ఓకే, ఇంకోటి ఏముంది డిబిఆర్. ఓకే, సప్లై జోన్కి ఏముంది డిబిడి, ఆర్బిడి అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు జోన్కి మనం చూసామనుకో, లొకేషను, జోను, లొకేషను, టైప్ అంటే ఏ విధంగా అది, ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో అది ఫామ్ అవుతుంది అనేది మనం చూస్తే గిన, సపోజ్ మనం జోన్కి ఈ జోను, ఇది డిమాండ్ జోన్లో ఆర్బిఆర్ అనుకుందాం. ఓకే, ఆర్బిఆర్తో ఎక్కడ ఫామ్ అవుతుంది నార్మల్గా ఆర్బిఆర్ అని చూస్తే గిన, నేను ఇది ఇంకా సింబాలికల్గా మీకు డ్రా చేస్తాను. ఆర్బిఆర్ అనేది ఏంటిది, ఇలా ఇచ్చి బేస్ ఫామ్ అయి ఇలా చేస్తుంది. ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్లో ఉంటుంది. అంటే మిడిల్ ఆఫ్ ది మూవ్, మిడిల్ ఆఫ్ ది మూవ్లో ఇది వస్తుంది. అంటే కంటిన్యూషన్ ప్యాటర్న్. ఓకే, ఇదేంటిది కంటిన్యూషన్ ప్యాటర్న్. మన యాక్షన్ ఏముండాలి ఇక్కడ, లాంగ్ ఉండాలన్నమాట. ఓకే, మన యాక్షన్ ఏముండాలా, లాంగ్ ఉండాలి. అదే డిబిఆర్ అనుకో, డిబిఆర్ అంటే ఏంటి, డ్రాప్. ఓకే, ఇలా డ్రాప్ అయి బేస్ చేసి మళ్ళీ ర్యాలీ అవుతుంది, రైట్. డ్రాప్ అయి బేస్ వచ్చి ర్యాలీ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ లొకేషన్స్లో ఫామ్ అవుతుంది. ఇది ఎక్స్ట్రీమ్ లొకేషన్లో ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది, టీమ్ టైప్ అని చెప్తామంటే దీన్ని రివర్సల్ ప్యాటర్న్స్ అంటారు. వీటిని రివర్సల్ ప్యాటర్న్స్ అంటారు. మన యాక్షన్ ఏముండాలా, లాంగ్ ఉండాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ డిబిడి చూస్తే గిన, డిబిడి అంటే ఏంటి, డ్రాప్, బేస్, డ్రాప్. అంటే ఇది కూడా కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్ ప్యాటర్న్, కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటారు. కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటే ఇది వచ్చేసి ఎక్కడ ఫామ్ అవుతుంది, లొకేషన్ వచ్చేసి దిస్ ఈస్ గోయింగ్ టు బి మిడిల్ ఆఫ్ ది మూవ్, మిడిల్ ఆఫ్ ది మూవ్, మిడిల్ ఆఫ్ ది మూవ్లో ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్. ఇక్కడ మన యాక్షన్ ఏముంటుంది, షార్ట్ చేయడం అనమాట. మనము షార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిడి. ఆర్బిడి వచ్చేసి ఎలా ఉంటుంది, ర్యాలీ, బేస్, డ్రాప్. ఇది ర్యాలీ, బేస్, డ్రాప్. దీంట్లో వచ్చేసి ఏముంటుంది, రివర్సల్ ప్యాటర్న్. రివర్సల్ ఇది ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. లొకేషన్ గిని చూస్తే కనుక నార్మల్గా ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇది ఎక్స్ట్రీము. తర్వాత వచ్చేసి టైప్ ఏమొస్తుందంటే మనం రివర్సల్ ప్యాటర్న్. రివర్సల్ ప్యాటర్న్ ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉండేది డౌన్ ట్రెండ్లోకి వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే షార్ట్. సప్లై జోను, డిమాండ్ జోను, వాటి లొకేషను, మన యాక్షన్ ఏముండాలా అంటే ఇది ఒక అండర్స్టాండింగ్. ఇది మన మైండ్లో బాగా ప్రింట్ అయిపోయి ఉండాలా. ఏం సార్? ఓకే. నా ఒకవేళ మనం చార్ట్లో ఏదైనా కానీ ఏ స్టాక్ అయినా కానీ ఇండెక్స్ కానీ మనం చార్ట్ చూస్తే కనుక
మనకి ఇలా ఇలా ఓకే. దీంట్లో ఏముంది, ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తే కదా మనకి మనం అన్ని ఇంతవరకు ఏదైతే సప్లై జోన్ లొకేషన్, డిమాండ్ జోన్ లొకేషన్ చూస్తే గనా ఇక్కడ చూసామనుకో ఇదేముంటది, ఇది ఆర్బిఆర్ కదా, ఇది వచ్చేసి ఆర్బిఆర్, ఇది వచ్చేసి ఆర్బిడి, ఇది వచ్చేసి డిబిడి, ఇది డిబిడి, ఓకే, ఇది డిబిఆర్, ఇది వచ్చేసి ఆర్బిఆర్, ఇది వచ్చేసి ఆర్బిఆర్, ఇది వచ్చేసి ఆర్బిఆర్. మన చార్ట్ మనకు చూస్తేనే మనకి ఈ జోన్స్ మాత్రమే కనపడాల. ఓకే, ఈ జోన్స్ ని మనం డ్రా చేసేంత కెపాసిటీ మనకు రావాలన్నమాట. అర్థమైందా? మనం ఎప్పుడైనా చార్ట్ చూస్తే గన ఈ అది ఏ టైం ఫ్రేమ్లోనైనా కానీ, టైం ఫ్రేమ్ ఏదైనా కావచ్చు, డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, 15 minutes కావచ్చు, లేదా 10 minutes కావచ్చు, ఓకే, లేదా 5 minutes కావచ్చు, ఏ టైం ఫ్రేమ్లోనైనా మనకి ఈ జోన్స్ అనేవి కనిపించాలా అనేది ఒక పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. దీనివల్ల మనకి ఏమొస్తుందంటే మనకు లో రిస్క్ ఎంట్రీ అనేవి దొరుకుతాయి ఇవి ఐడెంటిఫై చేయడం వల్ల. లో రిస్క్ ఎంట్రీస్ స్మాల్ ఎస్ఎల్, ఓకే, స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఈ జోన్స్ ఐడెంటిఫై చేసుకోవడం వల్ల. ఏమవుతుందంటే మనకి హై రివార్డ్ దొరుకుతుంది ఇక్కడ, హై రివార్డ్. ఇట్ మే బి సమ్ టైమ్స్ లైక్ 1:5 కాకుండా 1:10 కూడా దొరుకుతుంది. గ్రేటర్ రివార్డ్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ఎలా ప్లాట్ చేయాలి మరి ఈ జోన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. జోన్ని ప్లాట్ చేయడానికి నార్మల్గా మనం ప్రైస్ రేంజ్ని తీసుకుంటాం. ఇక్కడ నేను ఏదైతే చూపించానో ఈ లైన్స్ ఇట్లా డ్రా చేస్తున్నాను కదా, ఇది ప్రైస్ రేంజ్ అనమాట. ఓకే, ప్రైస్ రేంజ్ని తీసుకొని ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలా. రైట్ సైడ్ ఎక్స్టెండెడ్ పెట్టుకోవాలా. రైట్ సైడ్ ఎక్స్టెండెడ్ చేసి పెట్టుకుంటే మనకి ఆ జోన్ అనేది ఉండిపోతుంది. ఓకే, దీంట్లో చూస్తే గన సపోజ్ ఇలా ఉందనుకో, దీంట్లో చూస్తే ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో డిజిటల్ లైను, ఓకే, డిజిటల్ లైను, రెండవది వచ్చేసి ప్రాక్సిమల్ లైను. ఓకే, డిజిటల్ లైన్ అండ్ ప్రాక్సిమల్ లైన్, ఈ 2 ఇంపార్టెంట్ లైన్స్ మనకి ఐడెంటిఫై చేస్తాం. ఏదైతే ప్రైస్ రేంజ్ నేను ఇది డ్రా చేశానో ఈ పైన ఉన్న దాన్ని డిజిటల్ లైన్ అంటారు, కింద ఉన్న దాన్ని ప్రాక్సిమల్ లైన్ అంటారు. అంటే ఏది, సపోజ్ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఓకే, డిజిటల్ లైను, ప్రాక్సిమల్ లైన్. సో కరెంట్, సారీ నేను ఉల్టా చెప్పాను, ఒక్క నిమిషం అండి, దీన్ని ఉల్టా రాశాను నేను. ప్రాక్సిమల్ లైన్ వచ్చేసి నియరు, ప్రాక్సిమల్ లైన్, ఆ తర్వాత వచ్చేసి ఇది డిజిటల్ లైన్. డిజిటల్ లైన్ వచ్చేసి ఫార్దెస్ట్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్, నియరెస్ట్ వచ్చేసి ప్రాక్సిమల్ లైన్ వచ్చేసి నియరెస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, ప్రాక్సిమల్ లైన్ వచ్చేసి దగ్గరగా ఉంటుంది మార్కెట్ ప్రైస్. సపోజ్ ఇది ఇలా ఉందనుకో, ఇట్లుందనుకో, దీంట్లో ప్రాక్సిమల్ లైన్, ఇది డిజిటల్ లైన్. ఓకే, మీకు ఇది అర్థమైంది. సో డిమాండ్ జోను, సప్లై జోన్లో డిమాండ్ జోన్, ఇక్కడ మనం మార్కెట్లో ఇంకోటి డ్రా చేసేటప్పుడు సప్లై జోన్, డిమాండ్ జోన్ డ్రా చేసేటప్పుడు డిమాండ్ జోను ఎప్పటికీ ఆల్వేస్ బిలో కరెంట్ మార్కెట్ ప్రైస్, సప్లై జోను ఆల్వేస్ అబౌవ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ డిమాండ్ జోను, సప్లై జోను డ్రా చేస్తున్నామంటే, ఓకే, మార్కెట్ ప్రైస్ ఎక్కడుందో దానిపైన సప్లై జోన్ డ్రా చేయాలా, మార్కెట్ ఎక్కడుందో దాని కింద డిమాండ్ జోను డ్రా చేయాలా. సో దేంట్లోనైనా కానీ డిమాండ్ జోన్లో వచ్చేసి, డిమాండ్ జోన్లో ప్రాక్సిమల్ లైన్ ఎక్కడుంటుంది, డిమాండ్ జోన్లో ప్రాక్సిమల్ లైన్, ఓకే, ప్రాక్సిమల్ లైన్ వచ్చేసి అబౌవ్ ది డిజిటల్ లైన్. ఓకే, అబౌవ్ డిజిటల్ లైన్. సప్లై జోన్లో ఎక్కడుంటుంది ప్రాక్సిమల్ లైన్, ప్రాక్సిమల్ లైన్ వచ్చేసి బిలో ది డిజిటల్ లైన్. ఓకే, బిలో ది డిజిటల్ లైన్. సో ఇవి మనం గుర్తెట్టుకోవాలి. సో ఫర్ ఎవ్రీ జోన్ దెర్ విల్ బి 3 కాంపోనెంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. 3 కాంపోనెంట్స్ ఆఫ్ జోన్ ఏంటేంటివి ఇందాక చెప్పాను. ఒకటేమో లెగ్గిన్ అని, ఓకే,
రెండోదేమో బేస్ అని, తర్వాత మూడోదేమో లెగ్ అవుట్ అని. ఓకే, లెగ్ ఇన్, బేస్ అండ్ లెగ్ అవుట్. సో ఇక్కడ లెగ్ ఇన్, బేస్ అండ్ లెగ్ అవుట్. సో ప్రతి దాంట్లో ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇలా బేస్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఇది ఏదైతే ఇన్ అవుతుందో బేస్కి, జోన్కి ఇన్ అవుతుందో దాన్ని మనం లెగ్ ఇన్ అన్నాం, జోన్కి ఏదైతే అవుట్ అవుతుందో దాన్ని లెగ్ అవుట్ అన్నాం. సో డిమాండ్ జోన్లోనూ సప్లై జోన్లోను ఓకే, మనము ఏదైతే ఆర్బిఆర్, ఆర్బిడి, తర్వాత డిబిడి, డిబిఆర్, ఓకే డిబిఆర్. సో ఈ పోర్షన్ అన్నిటిని మనం ఏమంటామంటే లెగ్ ఇన్ అంటాం. ఓకే, ఈ పోర్షన్స్ అన్నిటిని ఏమంటామంటే లెగ్ అవుట్ అంటాం. ఓకే, ఈ జోన్ లో మనం ప్రతిదీ చూస్తే గన ఇదేమో లెగ్ అవుట్, ఇది లెగ్ అవుట్, ఇది లెగ్ అవుట్, ఇది లెగ్ అవుట్, ఇది లెగ్ ఇన్, ఇది లెగ్ ఇన్, ఇది లెగ్ ఇన్. మధ్యలో చూస్తే అన్ని కామన్ గా ఉండేది మనకి ఏంటివి, బేసిక్ క్యాండిల్స్. సో లెగ్ ఇన్ వచ్చేసి ప్రతి బేస్ క్యాండిల్లో బేస్ క్యాండిల్ కి ప్రయర్ గా అంటే ముందు ఉండేదాన్ని లెగ్ ఇన్ క్యాండిల్, బేస్ తర్వాత పెద్ద క్యాండిల్స్ ని మనము లెగ్ అవుట్ అంటాం. ఏదర్ ఇక్కడ దీంట్లో చూసాం అనుకో, ఏదర్ ర్యాలీ అన్న అవ్వచ్చు, డ్రాప్ అన్న అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ర్యాలీ, డ్రాప్, డ్రాప్, ర్యాలీ అని ఉంటది. సో లెగ్ అవుట్. లెగ్ ఇన్ లో కూడా ర్యాలీ, ర్యాలీ, డ్రాప్, డ్రాప్. సో ఇట్ కెన్ బి డ్రాప్, ఇట్ కెన్ బి ర్యాలీ. సో ఈ లెగ్ ఇన్, లెగ్ అవుట్ క్యాండిల్స్ లో మనం ఖచ్చితంగా ఇవి ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇది పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకో, ఇది గ్రీన్, ఇక్కడ బేసు, మళ్ళీ ఇక్కడ బేసు, మళ్ళీ ఇక్కడ లెగ్ ఇన్. ఓకే, మళ్ళీ ఇక్కడ పెద్ద గ్రీన్ రెడ్ క్యాండిల్ ఉండి మళ్ళీ బేస్ ఫామ్ చేసి ఇలా ఉందనుకో, సో మళ్ళీ ఇలా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం లెగ్ అవుట్ గానే కన్సిడర్ చేస్తాం అనమాట. లెగ్ ఇన్, లెగ్ అవుట్ క్యాండిల్స్ ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి బేస్ క్యాండిల్తో. సో మన మెయిన్ టాస్క్ ఎప్పుడైతే మనం చార్ట్ రీడింగ్, డిమాండ్ జోన్, సప్లై జోన్ డ్రా చేస్తున్నాము అంటే కినా ఖచ్చితంగా మనము ఇది లెగ్ ఇన్, లెగ్ అవుట్తో కోరిలేట్ చేసి ఈ డిమాండ్ జోన్, సప్లై జోన్ని డ్రా చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, గ్యాప్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఈ జోన్స్ని డ్రా చేయాలా, గ్యాప్స్ రీడింగ్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. దీంట్లో ఒక బిగ్ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఇన్విజిబుల్ క్యాండిల్ అనేది ఉంటుంది. ఇది బాగా వినండి, మనం ఎప్పుడు వినలేదు ఈ పాయింట్. ఇన్విజిబుల్ క్యాండిల్ మీరు కొద్దిగా బాగా విన్నారనుకో, మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇన్విజిబుల్ క్యాండిల్ దీన్ని ఏమంటారంటే మనము డైలీ టైం ఫ్రేమ్స్ లో బాగా చూసుకోవాలి దీన్ని. ఒకవేళ ఇన్విజిబుల్ క్యాండిల్స్ ని డైలీ టైం ఫ్రేమ్స్ లో చూసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ అదర్ టైం ఫ్రేమ్స్ లో కూడా మనము చూడొచ్చు. సపోజ్ మన ఇన్విజిబుల్ క్యాండిల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకున్నాం, నెక్స్ట్ రేపు పొద్దున గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఓకే, దీని యొక్క క్లోజ్, దీని యొక్క ఓపెన్. ఓకే, గ్రీన్ క్యాండిల్ క్లోజ్, ఓపెన్ ఇక్కడ ఉంటుంది, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంటుంది, రైట్. సో నౌ ఇప్పుడు ప్రైస్ ఈ గ్రీన్ క్యాండిల్ కి ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది. నార్మల్ గా మన ఫారిన్ మార్కెట్స్ లో చూస్తే గిన కంటిన్యూ అవుతూ ఉంటుంది. జైసే ఏదైనా క్రిప్టో కరెన్సీ కానీ లేదా కమాడిటీస్ కానీ యుఎస్ ఆయిల్ కానీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, క్యాండిల్ టు క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ అక్కడే ఓపెన్ అవుతుంది, రైట్. అవునా కదా, ఎక్కడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్ ఇక్కడనే ఓపెన్ అవ్వాలా, నెక్స్ట్ దీని క్యాండిల్ క్లోజ్. అంటే ఈ క్యాండిల్ కంటిన్యూషన్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, ఎందుకంటే మన మార్కెట్ 24/7 నడవదు కాబట్టి, రైట్. దీంట్లో ఏమవుతుందంటే ఈ ఇన్విజిబుల్ క్యాండిల్స్ మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాండిల్ ఫామ్ అవుతుంది చూడు, ఈ పోర్షన్ ఇన్విజిబుల్. సో నౌ ఈ క్యాండిల్ మొత్తాన్ని చూస్తే ఇది ఒక లెగ్ ఇన్ క్యాండిల్ గాను ఒక ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పుడు. ఒకవేళ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినప్పుడు, సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకో, ఇది ఓపెన్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయ్యి క్లోజ్, గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అవ్వాల్సిన ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడే ఓపెన్ అవ్వాలి. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కాకున్నట్లే ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఓపెన్ అయింది. క్లోజ్ ఎక్కడైంది? ఇక్కడ. అప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అవ్వాల్సింది ఇక్కడ క్లోజ్ అయింది అంటే మనం దీన్ని ఇగ్నోర్ చేసేస్తాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వీక్, దిస్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వీక్. ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి
మొత్తం వచ్చేసి ఏమవుతుందంటే ఇన్విజిబుల్ క్యాండిల్ అవుతుంది, ఇన్విజిబుల్ క్యాండిల్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ లెగ్ ఇన్ గానీ లెగ్ అవుట్ గానీ కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ అనేది మనం చూస్తాం, ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ అని చూస్తాం. సో ఈ గ్యాప్స్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి, మనము ఐడెంటిఫై జోన్స్ డ్రా చేసేటప్పుడు. ఎందుకంటే మన జోన్స్ లో ఏమున్నాయి, లెగ్ ఇన్ ఒకటి ఉంది, బేస్ ఉంది, తర్వాత లెగ్ అవుట్ ఒకటి ఉంది కదా, లెగ్ ఇన్ బేస్ లెగ్ అవుట్. ఇప్పుడు దీంట్లో ఈ లెగ్ ఇన్ ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ అయి ఉండాలి కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ నార్మల్ గా చూసినప్పుడు అయితే ఇది ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ గా కాకుండా అట్లా ఒక బేస్ క్యాండిల్ గా కనిపించేది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఇన్విజిబుల్ క్యాండిల్లో ఎలా ఉంది, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయిన క్యాండిల్ ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ మనం చూస్తే కన్నా ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ బేస్ క్యాండిల్ లా కనిపిస్తుంది మనకి, కానీ కాకపోతే అది లెగ్ క్యాండిల్ అయి ఉంటుంది. లెగ్ క్యాండిల్ లా కనిపించేది అది బేస్ క్యాండిల్ లా అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం క్లోజింగ్ కోరిలేట్ చేసినప్పుడు గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంటది, అది ఇన్విజిబుల్ రెడ్ క్యాండిల్ అయిపోవచ్చు. ఓకే, రెడ్ క్యాండిల్ ఉన్నది అది ఇన్విజిబుల్ గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు. ఓకే, ఇన్విజిబుల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే అది ఓపెనింగ్ క్లోజింగ్ బట్టి చేంజ్ అవుతా ఉంటది. సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఓకే, ఇక్కడ ఎక్కడో ప్రైస్ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింటది, రెడ్ క్యాండిల్ ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది క్లోజ్. ఓకే, సో ప్రైస్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి ఇక్కడ ఇది ఇంత క్యాండిల్, సో ఇది బేస్ క్యాండిల్ గా కన్వర్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఇన్విజిబుల్ గ్రీన్ క్యాండిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ యాక్చువల్ గా మనకి చార్ట్ లో రెడ్ క్యాండిల్ గా కనిపించింది, కానీ మనం ఇన్విజిబుల్ క్యాండిల్ వేలో చూసినప్పుడు మనకి ఇది ఇన్విజిబుల్ గ్రీన్ క్యాండిల్ అయింది. ఓకే, సో ఇది నేను ఇందాక ఏం చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ దాని యొక్క చేంజ్, మోడ్ ఆఫ్ చేంజ్ ఎలా చేంజ్ అయిపోతుంది అనేది మనము చూడొచ్చు అనమాట. ఏదైనా కానీ మనము ఇంట్రాడేలో ఏదైనా 15 minute టైం ఫ్రేమ్లో, ఓకే, ఇది ఎప్పుడు చూసుకోవాలంటే 15 minute టైం ఫ్రేమ్. ఈ సపోజ్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అవుతుంది 3:30 PM ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clock క్యాండిల్ 15 minute టైం ఫ్రేమ్లో, ఓకే, 15 minute టైం ఫ్రేమ్లో ఈ 3 o'clock క్యాండిల్ ఇలా రెడ్ ఫామ్ అయింది. ఇంకొకటి 3:15 to 3:30 క్యాండిల్ ఇలా రెడ్గా ఫామ్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫస్ట్ 15 minute క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా ఫామ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది. ఠీకే, సో ఇప్పుడు మనం చూస్తే కన్నా ఇక్కడ క్లోజ్ అయినా ఇది బేస్ క్యాండిల్ కాదు, ఫస్ట్ 15 minute క్యాండిల్ చూస్తే మనకి ఏమవుతుంది, ఇది బిగ్ గ్రీన్ క్యాండిల్. ఓకే, బిగ్ గ్రీన్ క్యాండిల్. ఈ మొత్తం క్యాండిల్ ఏమైపోయింది, లెగ్ అవుట్ క్యాండిల్. అప్పుడు ఇది మనం బేస్ గా కన్సిడర్ చేస్తాం. ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటది అనమాట. అర్థమైందా నేనేం చెప్పాను? ఎందుకంటే నార్మల్ గా మనం చూస్తే ఈ మొత్తం ఏంటిది, అరే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ 15 నిమిషాలు ఒక గ్రీన్ క్యాండిల్ గా ఫామ్ అయింది కదా, 15 నిమిషాలు గ్రీన్ క్యాండిల్. బట్ యాక్చువల్ గా ఈ ఫస్ట్ 15 minutes క్యాండిల్ మనకి ఏం చెప్తుంది, భయ అది గ్రీన్ క్యాండిల్ కాదు, యాక్చువల్ గా ఇది లెగ్ క్యాండిల్. ప్రైస్ మళ్ళీ ఈ ప్లేస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతుంది. అందుకే మనం చాలా సార్లు చూస్తాం గ్యాప్ అయినప్పుడు కిందకు వచ్చి ఈ జోన్ లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తా ఉంటది. సో బేసికల్ గా అదేంటిది అంటే అది ఇన్విజిబుల్ క్యాండిల్. ఓకే, అది ఏమంటే బేసికల్ గా ఇన్విజిబుల్ క్యాండిల్ అని అంటారు అనమాట. సో ఇంకా కొన్ని 2-3 టర్మినాలజీ మనం చూడాల్సి ఉంటుంది దీంట్లో. ఏంటిదంటే ఒకటేమో ఫ్రెష్ జోన్. ఓకే, ఫ్రెష్ జోన్ అంటే ఏంటిదంటే సపోజ్ ఫ్రెష్ జోన్ అంటే ఏంటిదంటే జోన్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్. ఒక జోన్ అది టెస్ట్ చేయని జోన్ని మనం ఫ్రెష్ జోన్ అంటాం. జోన్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్, రైట్? అంటే సపోజ్ ఇది ఒక మనకు రెడ్ క్యాండిల్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది రెడ్ క్యాండిల్, ఈ మధ్యలోన ఇలా బేస్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకే, ఇదర్ రెడ్ అన్న అవ్వచ్చు, గ్రీన్ అన్న అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రైట్? గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇదేమిటిది, ఆర్బిడి అవుతుంది, సారీ డిబిఆర్ అవుతుంది, కరెక్టేనా? డిబిఆర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక జోన్గా పరిగణిస్తాం, ఒక జోన్గా కన్సిడర్ చేసి ఒక జోన్గా ఇలా డ్రా చేస్తాం, ప్రాక్సిమల్ లైన్, డిజిటల్ లైన్. ఇప్పుడు ప్రైస్ ఇక్కడనే ఉంది, ఇక్కడనే ప్రైస్ ఇలానే ఉందంటే ఈ జోన్ని టెస్ట్ చేయలేదు. సో మనం ఏమంటామంటే దిస్ ఈజ్ ఫ్రెష్ జోన్.
ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఫ్రెష్ జోన్. సో ప్రైస్ అంటే ఇంకా ప్రైస్ రాలేదు కాబట్టి ప్రైస్ టెస్ట్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ అన్న టచ్ చేసిండాలా, లేదా నెక్స్ట్ ఏదో క్యాండిల్ అని టచ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మనం టెస్టెడ్ జోన్ అంటాం. బట్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రెష్ జోన్ ఆఫ్టర్ ద లెగ్ అవుట్. ఓకే, ఆఫ్టర్ ద లెగ్ అవుట్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసింది అనుకో, దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ప్రైస్ డెఫినెట్లీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ది ఫ్రెష్ జోన్. రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇదేంటంటే డిమాండ్ జోన్ కదా. డిమాండ్ జోన్ దగ్గర బయ్యర్స్ ఇక్కడ నార్మల్గా ఏం జరుగుతుంది, లాజిక్ ఏంటంటే ఇక్కడ ఫిల్లింగ్ ఆర్డర్స్. ఓకే, ఫిల్లింగ్ ఆర్డర్స్ ఇక్కడ కొంత ఆర్డర్సే ఫిల్ అయినాయి. 1,00,000 ఆర్డర్స్ ఉన్నప్పుడు మేబీ 30,000 ఫిల్ అయింటాయి, బాకీ 70,000 అన్ఫిల్డ్గా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రైస్ ఇలా ఇక్కడికి వస్తుందో ఈ బకెట్ 70,000లో మేబీ అనదర్ 50,000 ఆర్డర్స్ ఆర్ గోయింగ్ టు ఫిల్ ఇన్ ఇట్. సో అందుకోసం మళ్ళీ ప్రైస్ పైకి తీసుకెళ్తారు. ఓకే, మళ్ళీ అందుకోసం ప్రైస్ పైకి తీసుకెళ్తారు. నాట్ ఫ్రెష్ జోన్. ఫ్రెష్ జోన్ అంటే ఏదైతే జోన్ ఫిక్స్ అవ్వలేదు. నాట్ ఫ్రెష్ జోన్లో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రైస్ ఇలా ఇలా వచ్చి ఇలా చేసింది అనుకో, ఇక్కడ మనకి ఇది వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఇలా స్టార్ట్ ట్రావెల్ అయింది అనుకో, దెన్ దిస్ వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫ్రెష్ జోన్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ సెకండ్ టర్మ్. ఓకే, నాట్ ఫ్రెష్ జోన్. ఇంకొకటి ఏముంటుందంటే వైలేటెడ్ జోన్. వైలేటెడ్ జోన్ అంటే సపోజ్ ఇలా ఉంది, బేస్ ఇలా క్రియేట్ అయింది, ప్రైస్ ఇలా వెళ్ళి ఓకే, నార్మల్గా మనం ఏమి యాంటిసిపేట్ చేసాం, బై ఇక్కడ 1,00,000 బయింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, దీంట్లో మేబీ 30,000 ప్లేస్ చేశారు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ బేస్ క్యాండిల్స్ ఎక్కువ టైం స్పెండ్ చేశాయనుకో, బేస్ క్యాండిల్స్ నార్మల్గా ఫండమెంటల్గా ఆలోచిస్తే కనుక ఇక్కడ బేస్ క్యాండిల్స్ వచ్చేసి టైం, హౌ మచ్ టైం బేస్ క్యాండిల్స్ ఆర్ స్పెండింగ్ హియర్. ఇప్పుడు ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసిందా అనుకో, ఈ 1,00,000 ఆర్డర్స్ ఫిల్ అవుతాయి. ఒకవేళ ఫిల్ అయిన తర్వాత కూడా ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు జోను ఏం చేస్తుందంటే కిందకి బ్రేక్ అవుతుంది. అప్పుడు నార్మల్గా ప్రైస్ ఇలా వెళ్ళాల్సింది, ఇలా కిందకి చేసి బ్రేక్ వచ్చిందంటే బై దిస్ ఈస్ నో లాంగర్ యాక్టింగ్ యాజ్ ఎ జోన్. వై? బికాస్ ఇట్స్ ఆల్రెడీ సఫిషియెంట్లీ స్పెండ్ టైమ్, ఆల్ ద ఆర్డర్స్ గట్ ఫిల్డ్, దెర్ ఆర్ నో మోర్ అన్ఫిల్డ్ ఆర్డర్స్. అలాంటప్పుడు వైలేటెడ్ జోన్ క్రియేట్ అవుతుంది. ఒకటేమో టెస్టింగ్ ఫ్రెష్ జోను, మనకి ఫ్రెష్ జోన్ కావాలా. రెండవది టెస్టెడ్ జోను. టెస్టెడ్ జోను మనం నార్మల్గా హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినాం అనుకో, మనకి తెలుస్తుంది ఓకే, ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదర్ రౌండ్ నెంబర్ అన్న ఉండొచ్చు, లేదా జోను వ్యాలిడ్ అయినా ఉండొచ్చు. అందుకోసం టెస్టెడ్ జోన్ కూడా సమ్ టైమ్స్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం కన్సిడర్ చేస్తాం. వైలేటెడ్ జోన్ని మనం కన్సిడర్ చెయ్యం. ఓకే, 3 జోన్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ ఇలా కిందకు వస్తుందో ఈ జోన్ని మనం డిలీట్ చేసేస్తాం. వీ డోంట్ కన్సిడర్ దెమ్ ఫర్దర్ యాజ్ ఎ జోన్. ఓకే, ఇది టెస్టెడ్ జోన్ కదా. ఇది టెస్టెడ్ జోన్ అంటే ఏంటి, ఇలా వచ్చింది, ఇలా ఉండింది, మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది అనుకో, దీన్ని టెస్టెడ్ జోన్ అని చెప్తాం. ఓకే, ప్రైస్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిన తర్వాత ఈ జోన్ నుంచి ఇలా కిందకి వచ్చేసింది అనుకో, దిస్ ఈజ్ వైలేటెడ్ జోన్. ఇది టెస్టెడ్ జోన్. ఇలా వచ్చి ఇలానే ఉంది అనుకో ప్రైస్, ఇంకా ఈ జోన్ టెస్ట్ చేయలేదు, ఇది ఫ్రెష్ జోన్. ఇది ఫ్రెష్, ఇది టెస్టెడ్, వైలేటెడ్ జోన్. జోన్ మార్క్ చేసేటప్పుడు ఇవి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది, మనము బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు జోన్స్ మార్క్ చేసేటప్పుడు. ఓకే, సో మనకి ఇప్పుడు ఒకవేళ మనం స్టెప్స్ చూసామనుకో, స్టెప్స్ టు ఐడెంటిఫై డిమాండ్ జోన్ అండ్ ట్రేడ్ ఆఫ్ డిమాండ్ ఎలా చేస్తామో అక్కడి నుంచి అనేది చూస్తే కనుక హౌ టు ఐడెంటిఫై డిమాండ్ జోన్. ఓకే, హౌ టు ఐడెంటిఫై డిమాండ్ జోన్. ఫస్ట్ స్టెప్ మీకు మనము స్టెప్స్ బాగా గుర్తెట్టుకోండి, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై డిమాండ్ జోన్. ఎందుకంటే ఇదిగిన బాగా నేర్చుకుంటేనే మనము ప్లాన్ చేయగలం చక్కగా. ఫస్ట్ ఏం చేయాలంటే గో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకే, సపోజ్ ఎక్కడి నుంచి అంటే రైట్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ ఉన్న క్యాండిల్స్ నుంచి మనము ఇలా కిందకి వెళ్ళాలా. ఓకే, రైట్ టు లెఫ్ట్ ఇలా వెళ్ళాలా. స్టార్ట్ విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, స్టార్ట్ విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్. మాన్లో మనకి ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ క్యాండిల్ ఉంది అనుకో, ఇలా క్యాండిల్ ఉన్నప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు.
ఇంకా దీనికంటే కింద ఏదుందో దాన్ని తీసుకోవాలన్నమాట. డు నాట్ కట్, ఓకే, వితౌట్ కట్టింగ్ త్రూ ది క్యాండిల్ లుక్ డౌన్, వితౌట్ కట్టింగ్ త్రూ ది క్యాండిల్ లుక్ డౌన్ అండ్ అంటిల్ యూ ఫైండ్ ఏ ఎక్స్ప్లోజివ్ క్యాండిల్. పెద్ద క్యాండిల్ వచ్చేంత వరకు మనం చూడాలి. ఓకే, పెద్ద క్యాండిల్ వచ్చే వరకు మనం చూడాలన్నమాట. అది ఫస్ట్ డిమాండ్ జోన్ ఐడెంటిఫై చేయడానికి. అండ్ తర్వాత ఏం చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ ఏ ఆర్బిఆర్ ఫార్మెట్ ఆర్ డిబిఆర్ ఫార్మెట్. ఆర్బిఆర్ ఫార్మెట్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది. డిబిఆర్ ఫార్మెట్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది. ఈ ఫామ్లో మనకి డిమాండ్ జోన్ దొరికిందా, లేకుంటే ఈ ఫామ్లో డిమాండ్ జోన్ దొరికిందా, ఆ రెండింటిని బట్టి మన ప్లానింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ రెండింటిని బట్టి ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఈ డిమాండ్ జోన్లో సపోజ్ నిందాక బేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్ ఉంది అనుకుందాం, దీని మధ్యన 6 బేస్ క్యాండిల్స్ ఫామ్ అయింది అనుకో. ఎన్ని? 6. ఎన్నైనా 1 2 3 4 5 ఇంకొకటి 6 ఇలా ఉందనుకో. మనకి ఇలా జోన్ డ్రా చేసేటప్పుడు మనకి ఇది కనిపిస్తుంది ఇట్లా. అప్పుడు దీన్ని మనం జోన్గా కన్సిడర్ చెయ్యం. ఇట్స్ నాట్ ఏ జోన్. ఓకే, ఇట్స్ నాట్ ఏ జోన్. వై? బికాస్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మార్కెట్ లాజిక్ గురించి చెప్తే, ఈ బేస్ క్యాండిల్స్లో బేస్ క్యాండిల్స్ 6 బేస్ క్యాండిల్, మోర్ దాన్ 6 బేస్ క్యాండిల్స్ ఉందనుకో, బేస్ క్యాండిల్ ఇస్ మోర్ దాన్ 6 క్యాండిల్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్డ్ యాజ్ ఏ జోన్. 6 క్యాండిల్ లాజిక్ ఏంటంటే, సఫిషియంట్ టైమ్ బయర్స్ కి దొరికింది, ఇన్స్టిట్యూషనల్స్ కి దొరికింది అక్కడ. సో మళ్ళీ రాకపోవచ్చు ఎక్కడికి. ఆర్డర్స్ ఫిల్ వచ్చినా కూడా అది జోన్ గా యాక్ట్ చేయదు. ఎందుకంటే ఫ్రెష్ బయింగ్ జరగకపోవచ్చు అక్కడ. ఆల్రెడీ ఆల్ ద ఆర్డర్స్ గాట్ ఫిల్డ్ హియర్. అన్ఫిల్డ్ ఆర్డర్స్ రిటైన్డ్. ఫ్రెష్ బయింగ్ జరగకపోవచ్చు మళ్ళీ. నో బయింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో ఎప్పుడైతే మోర్ దెన్ 6 క్యాండిల్స్, 6 కానీ 6 కంటే ఎక్కువ, 6 కన్సిడర్ చేయొచ్చు, 6 కంటే ఎక్కువ ఉన్నాయంటే మనం దాన్ని జోన్ గా పరిగణించము. ఇంకొక పాయింట్ అంటే, సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్, మళ్ళా ఇంకోటి ఇట్లా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే, ఐ మీన్ టు సే బరాబర్గా ఇంకోటి ఇట్లా రెడ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, అప్పుడు దీన్ని కూడా జోన్గా కన్సిడర్ చెయ్యము. మనకేముండాలా జోన్ అంటే 3 కాంపోనెంట్స్ చెప్పాను. ఒకటేమో లెగ్ ఇన్ ఉండాలా, రెండవది బేస్ ఉండాలా, మూడవది లెగ్ అవుట్ ఉండాలా. ఓకే, ఇప్పుడు బేస్ మిస్ అయింది. బేస్ మిస్ అయితే దట్ ఈస్ నాట్ జోన్. మనం వీ డోంట్ కన్సిడర్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్స్ యాజ్ జోన్. అర్థమైందా? మనము ఎప్పుడైతే ఈ బేస్ క్యాండిల్స్ ని మనము కన్సిడర్ చెయ్యమన్నమాట. రైట్? ఓకే, సో చెప్పండి మళ్ళీ సార్. ఇది లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఇలా పెద్దగా ఫామ్ అయింది, ఎక్స్ప్లోడివ్ క్యాండిల్, మనం జోన్ ఐడెంటిఫై చేయడానికి. ఇంకొకసారి ఏం చేస్తామంటే, సమ్ టైమ్స్ యూ సీ దట్ ఇట్స్ ఎ బిగ్ గ్రీన్ క్యాండిల్. ఇట్లా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఇది కూడా ఎక్స్ప్లోడివ్ క్యాండిలే కదా, మరి ఇది ఒక జోన్ అవుతుంది కదా అని అనుకుంటాం. బట్ మనకి జోన్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా 3 ఫుల్ఫిల్ అవ్వాలా. లెగ్గిన్ ఉండాలా, ఇది లెగ్గిన్ ఉంది. ఓకే, ఇది లెగ్గిన్ ఉంది, బేస్ ఉండాలా. వేర్ ఇస్ ద బేస్? ఇట్స్ మిస్సింగ్ బేస్. లెగ్ అవుట్ ఉండాలా. ఇప్పుడు ఇది లెగ్ అవుట్ అనుకుంటే, ఇది లెగ్ అవుట్ బేస్ మిస్ అయింది. సో దిస్ ఇస్ నాట్ valid zone. Okay, this is not at all zone. Okay, this is not at all zone. So ఎప్పుడైతే మనము జోన్ మార్క్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ వాచ్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి జోను షుడ్ బి ఫ్రెష్. ఓకే, జోన్ షుడ్ బి ఫ్రెష్. ఆ తర్వాత వచ్చేసి లెగ్ అవుట్ షుడ్ బి స్ట్రాంగ్. ఓకే, లెగ్ అవుట్ షుడ్ బి strong and not more than 6 candles. Not more than 6 candles. ఎప్పుడైతే మనం జోన్ డ్రా చేయాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ని బాగా గుర్తెట్టుకోవాలి. జోన్ షుడ్ బి ఫ్రెష్, లెగ్ అవుట్ షుడ్ బి స్ట్రాంగ్. ఓకే, నాట్ మోర్ దెన్ 6 candles. For every quality zone that we must draw, okay, considering all these points along with the proximal and distal line. Okay, proximal and distal line. So we must draw proximal and distal lines
అండ్ ఎక్స్టెండ్ టు ది రైట్ లైక్ దిస్. ఎందుకంటే మన ప్రైస్ ఎప్పుడైతే ప్రైస్ ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇలా పైకి వెళ్ళి నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ మన ప్లాన్ చేసుకుంటాం అనమాట. మా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. ప్రైస్ ఇలా వచ్చింది, బేస్ ఫామ్ చేసి ఇలా పైకి వెళ్ళింది. సో ఇక్కడ లైన్స్ ఇలా డ్రా చేస్తే మనకి ఏం తెలుస్తుంది, ప్రైస్ ఇలా 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 వచ్చినప్పుడు ఓకే మన జోన్లోకి వచ్చినప్పుడు దెన్ వీ ప్లాన్ టు ద ట్రేడ్ టు టేక్ ది maximum reward ratio. సో ఇక్కడ ఇది మీకు ఏం చెప్పాను, డిమాండ్ జోన్లో ఇది డిమాండ్ జోను, ఈ డిమాండ్ జోన్లో ఇది ప్రాక్సిమల్ లైన్, ఇది డిజిటల్ లైన్. ఓకే, ప్రాక్సిమల్ లైన్ ఎలా ప్లేస్ చేయాలా డిమాండ్ జోన్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చూసినాం అనుకో, ఇప్పుడు సపోజ్ ఇది క్యాండిల్ ఉందండి. ఓకే, దీంట్లో ఇన్ని క్యాండిల్స్ ఉంటాయి, 4-5 క్యాండిల్స్ ఉంటాయి. మరి ఎక్కడ ఇక్కడ ఇలా డ్రా చేయాలనా, లేకుంటే ఇలా ఈ బాడీస్కి డ్రా చేయాలనా, ఎలా డ్రా చేయాలా? ఇప్పుడు ఇది బిగ్ క్యాండిల్, ఇలా ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ ఉందనుకో, మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను. 1, 2, 3 బేస్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. మరి బేస్ క్యాండిల్స్ విక్ టు విక్ తీసుకోవాలా, లేదా లోవర్ విక్ నుంచి బాడీకి తీసుకోవాలా? ఏంటి ప్రొసీజర్ దీనికి బేస్ జోన్ డ్రా చేయడానికి అంటే ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి నార్మల్గా. మెథడ్ 1లో ఏం చెప్తాము అంటే, సపోజ్ ఇది మనకి ఇక్కడ ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్, ఇది ఒక బేస్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయినాయి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పెద్ద ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్. సో దీంట్లో మెథడ్ 1లో ప్రాక్సిమల్ లైన్ ఎలా డ్రా చేస్తామంటే, హైయెస్ట్ విక్ ఆఫ్ ది క్యాండిల్. ఇదేంటిది మెథడ్, ఇది RBR కదా, హైయెస్ట్. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటిది, డిజిటల్ లైన్. ఓకే, ఇది డిజిటల్ లైన్. ప్రాక్సిమల్ లైన్ ఎక్కడ ప్లేస్ చేయాలా అంటే హైయెస్ట్ విక్ బేస్డ్ ఆన్ ది మెథడ్ 1. ఇది ప్రాక్సిమల్ లైన్. ఇప్పుడు మనకి ఇది ఎందుకో అంత ఇంపార్టెంట్, మనము ప్రాక్సిమల్ లైన్ ఎక్కడ పెట్టాలా, డిజిటల్ లైన్ ఎక్కడ పెట్టాలా అంటే, ఎందుకంటే సమ్ టైమ్స్ ప్రైస్ ఇక్కడ వరకు ఇలా వస్తుందండి, ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతుంది, ప్రాక్సిమల్ లైన్ కూడా టచ్ చేయకున్నట్లా. సమ్ టైమ్స్ ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది, సమ్ టైమ్స్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. మరి ఎక్కడ మన ఎంట్రీ ఉండాలా, ఎక్కడ మన ఎంట్రీ ప్లాన్ చేయాలా, ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలంటే ఈ ప్రాక్సిమల్ లైన్, డిజిటల్ లైన్ డ్రా చేసేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది అనుకుంటా మీకు ఏం చెప్తున్నాను. మెథడ్ 1 ప్రకారము ఏంటి అంటే, డిజిటల్ లైన్ ఈ RBR ఫార్మేషన్లో లోయెస్ట్ విక్ ఆఫ్ దట్ బేస్ క్యాండిల్కి పెడతాము. ప్రాక్సిమల్ లైన్ వచ్చేసి హైయెస్ట్ విక్ ఆఫ్ ది బేస్ క్యాండిల్స్ పెడతాం. ఇప్పుడు 4 ఉన్నాయనుకో, 4 బేస్ క్యాండిల్స్లో హైయెస్ట్ విక్ దేనికి ఉంటే దానికి ప్రాక్సిమల్ లైన్ పెడతాం. అది మెథడ్ 1. ఓకే, మెథడ్ 2లో ఏముంటుందంటే, మెథడ్ 2 దట్ ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్ మెథడ్ మార్కెట్లో. నార్మల్గా అర్థం చేసుకుంటే కనుక ఇది మెథడ్ 1తో డ్రా చేసింది, నేను ఇక్కడ మెథడ్ 1 అని రాస్తాను. మెథడ్ 2లో ఏం చేస్తారు అంటే, ఈ డిజిటల్ లైన్ అయితే ఇది ఇక్కడనే ఉంటుందండి. ఓకే, ఈ 4 క్యాండిల్ ఎన్ని బేస్ క్యాండిల్స్ ఉన్నా, బేస్ క్యాండిల్స్లో హైయెస్ట్ బాడీ ఇది మెథడ్ 2. ఓకే, మెథడ్ 2 ఏంటిది ప్రిఫర్ మెథడ్, ఎందుకంటే మనకి ఎస్ఎల్ తక్కువగా ఉంటుంది, ఎంట్రీ మిస్ అవ్వం అనమాట, ఎంట్రీ మిస్ అవ్వం. ఓకే, అడ్వాంటేజ్ డ్రా ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మెథడ్ 3లో ఏముంటుందంటే, నార్మల్గా చూస్తే గిన మెథడ్ 3లో ఏం చేస్తారంటే, ఈ ఉన్న బేస్ క్యాండిల్స్లో లోయెస్ట్ బాడీ ఉందనుకో, ఏదైతే లోయెస్ట్ బాడీ ఉంటే దీన్ని మెథడ్ 3 ప్రకారము ప్రాక్సిమల్ లైన్ పెడతారు. సో దీంట్లో మీకు ఎస్ఎల్ ఎక్కువ అవుతుంది, దీంట్లో ఈ సమ్ టైమ్స్ మీకు ప్రైస్ ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది అనుకో, ఎంట్రీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మెథడ్ 2లో మనకి పాసిబుల్గా విత్ ఇన్ ద లిమిట్లో మనకి ఏమవుతుందంటే మన ఎంట్రీ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మీకు క్లియర్గా చెప్తే, ప్రాక్సిమల్ లైన్ ప్లేస్మెంట్ అట్ డిమాండ్ జోన్, మీకు చెప్పేది బాగా అర్థమవుతుంటే మంచిది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మెథడ్ 1 ప్రోస్ ఓకే కాన్సిక్వెన్స్ కి చూస్తే గిన మెథడ్ 1లో ఏం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, లెట్ మీ ఓకే మెథడ్ 1 దీంట్లో హైయెస్ట్
ప్రాబబిలిటీ వి విల్ గెట్ ఎంట్రీ విత్ ఈజీలీ. ఓకే, ఎంట్రీ మనకి దొరుకుతుంది. మీటింగ్ ఎంట్రీ, రైట్, ఎంట్రీ మీటింగ్. దీంట్లో కానీ లాంగెస్ట్ రిస్క్ ఉంటుంది, హై రిస్క్. ఎందుకంటే మనం ఇక్కడ చూసినాం కదా ఇందాక, ఏవైతే బేస్ క్యాండిల్స్ ఉన్నాయో దీనికి దీనికి అంటే ఇది ఎక్కువ హైయెస్ట్ కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఎస్ఎల్ ఎక్కువ అయిపోతుంది, ఎస్ఎల్ ఎక్కువ అవుతుంది మనకి. ఓకే, సో మెథడ్ 1లో. మెథడ్ 2 చూసామనుకో, లోవర్ మానిటరీ రిస్క్. ఓకే, లోవర్ మానిటరీ రిస్క్ कंपेयर टू मेथड 1. ठीक है, సో లోవర్ ప్రాబబిలిటీ ఆఫ్ మీటింగ్ ఎంట్రీ. సమ్ టైమ్స్ ప్రైస్ ఇలా ఉన్నదానికి ఇక్కడికే వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, మేబీ ఇక్కడ ఉంటుంది మన ప్రాక్సిమల్ లైన్, అట్లాంటప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ మిస్సింగ్ ఎంట్రీ, పాసిబుల్ ఎంట్రీ, మిస్సింగ్ ఎంట్రీ. దిస్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ ఇన్ దిస్. అండ్ థర్డ్ దాంట్లో మనకి ఏముంటుంది, మెథడ్ 3లో వచ్చేసి స్మాలెస్ట్ రిస్క్ ఉంటుంది, అడ్వాంటేజ్ స్మాలెస్ట్ రిస్క్. ఓకే, దీంట్లో హై ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ ఎంట్రీ, ఇది అనమాట. సో ఇది నార్మల్గా మెథడ్ 2ని ప్రిఫర్ చేస్తారు జనరల్గా, రైట్. ఇది మెథడ్ ప్రాక్సిమల్ లైన్ పెట్టేది డిమాండ్ జోన్ దగ్గర. అర్థమైంది మీకు? ఓకే, ఇప్పుడు మెథడ్ 2 ఒకసారి, మెథడ్ 2లోని బాడీ తీసుకుంటారు కదా, బాడీ మెథడ్ 2లో మీకు చెప్తా చూడండి, మనం ఏం ఫాలో అవుతాం అనేది చెప్తాను. ఇప్పుడు ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇది ఒక సినారియో. ఓకే, ఇలా పెద్ద క్యాండిల్ ఉంది, ఇది ఒక సినారియో. ఇదే కదా డిమాండ్ జోన్ కి ఏముంది, ఆర్బిఆర్, ఇది డిబిఆర్. దీంట్లో ఇది డిజిటల్ లైన్, ఇది ప్రాక్సిమల్ లైన్. దీంట్లో ఇది డిజిటల్ లైన్, ఇది ప్రాక్సిమల్ లైన్. ఓకే, అంటే ఎన్ని క్యాండిల్స్ అన్నా ఉన్నాయి, ఆ 4 క్యాండిల్లో లేదా 3 క్యాండిల్లో బాడీ యొక్క హైయెస్ట్ పాయింట్ ని తీసుకుంటాం. ఇది ప్రాక్సిమల్ లైన్ పెట్టే మెథడ్, ప్రాక్సిమల్ లైన్ చేసే మెథడ్, రైట్. ఇప్పుడు డిజిటల్ లైన్ ఎలా పెట్టాలా? డిజిటల్ లైన్ వచ్చేసి డిమాండ్ జోన్ లో, ఓకే, డిబిఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటది, ఆర్బిఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటది, బాగినండి. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాల్సింది, రైట్. సో డిబిఆర్ ఉన్నప్పుడు, రైట్, డిబిఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు క్యాండిల్స్ మనకి ఇలా ఇలా ఫామ్ అయ్యి ఇలా వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఇలా క్యాండిల్స్ ఫామ్ అయింది, మళ్ళా ఇలా ఉంది, రైట్. సో డిబిఆర్ ఉన్నప్పుడు మన డిజిటల్ లైన్ వచ్చేసి డిబిఆర్లో బాగా ఏంటండి సార్, డిబిఆర్ ఎందుకంటే మనకి ఇక్కడ రివర్సల్ జరుగుతూ ఉంటుంది. ఓకే, రివర్సల్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే లెగ్గిన్ క్యాండిల్ లోకి పెట్టుకోవాలా. డిజిటల్ లైన్ లెగ్గిన్ క్యాండిల్ ఇది కదా, లెగ్గిన్ క్యాండిల్ లోకి, లేదా ఈ బేస్ క్యాండిల్స్ లో లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దానికి. ఓకే, సమ్ టైమ్స్ లెగ్ అవుట్ క్యాండిల్ కూడా ఇట్లా వచ్చింది అనుకో, దానికి కూడా పెట్టుకోవాలా. దట్ ఈస్ డిజిటల్ లైన్ ప్లేస్మెంట్. అర్థమైందా? ఇందాక ఏం చెప్పాను మీకు? ఎయిదర్ ఇదన్నా, సపోజ్ ఇది లోయెస్ట్ అనుకో, దీనికి పెట్టుకోవాలా. ఇది లోయెస్ట్ అనుకో, దీనికి పెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద డిజిటల్ లైన్. ఎందుకంటే మనం డిజిటల్ లైన్ బట్టి మన ఎస్ఎల్ డిసైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ డిబిఆర్ ఫార్మేట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లెగ్గిన్ లేదా లోయెస్ట్ క్యాండిల్స్, లెగ్గిన్, లెగ్ అవుట్ అండ్ బేస్ క్యాండిల్స్, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ ఫార్మేషన్. ఓకే, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ జోన్. ఓకే, ఎంటైర్ ఫార్మేషన్ డిజిటల్ లైన్ పెట్టుకోవాలి. ఆర్బిఆర్ లో ఏమవుతుందంటే, ఆర్బిఆర్ లో సపోజ్ మనకి ఇది క్యాండిల్ ఇలా లెగ్గిన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ బేస్ క్యాండిల్స్ ఉంటాయి. ఓకే, మళ్ళా ఇది లెగ్ అవుట్ క్యాండిల్ ఉంటుంది. ఆర్బిఆర్ లో బేస్ క్యాండిల్స్ లో ఏదైతే లోయెస్ట్ ఉంటుందో దానికి పెట్టుకోవాలి. ఓకే, బేస్ క్యాండిల్స్ లో లోయెస్ట్ పాయింట్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ ఎక్కడ, ఆర్బిఆర్ ఫార్మేషన్ ఉన్నప్పుడు.
అర్థమైందా మీకు ఇప్పటి వరకు? అర్థమైంది. రైట్. సో మనం ఇప్పుడు ఇంతవరకు డిమాండ్ జోన్ గురించి చెప్పాం కదా. ఇప్పుడు సప్లై జోన్ కూడా అలానే చేసుకోవాలన్నమాట. సప్లై జోన్ కూడా సప్లై జోన్ మార్క్ చేసేటప్పుడు ఎలా మార్క్ చేయాలా? సపోజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందనుకో, పైకి వెళ్ళాలా, పైకి వెళ్తూ రైట్ టు లెఫ్ట్ చూసి ఎక్స్ప్లోజివ్ క్యాండిల్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనము చూస్తా వెళ్ళాలా. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. గో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, స్టార్ట్ విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, అండ్ వితౌట్ కట్టింగ్ త్రూ ది క్యాండిల్స్ లుక్ అప్ అనమాట. మనం పైకి చూడాలా సప్లై జోన్ కోసం. సప్లై జోన్ డ్రాయింగ్, ఓకే, స్టెప్స్లో చూస్తే ఫస్ట్ పైకి వెళ్ళి పైకి చూడాలా, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి లెఫ్ట్ టు రైట్ చూసి ఎక్స్ప్లోడెడ్ క్యాండిల్ ఎక్కడైతే ఉందో ఆ క్యాండిల్ మధ్యలో ఉన్న క్యాండిల్స్ని కట్ చేయకూడదు. ఓకే, ఒకవేళ కట్ చేస్తూ ఉందంటే దెన్ గో లిటిల్ అహెడ్ ఫర్ హయ్యర్ సైడ్ అండ్ ఐడెంటిఫై ది జోన్. ఓకే, దీంట్లో మనం ఏం చూడాలా? ఆర్బిడి అండ్ డిబిడి చూడాలన్నమాట. ఆర్బిడి అండ్ డిబిడి చూడాలా. దీంట్లో కూడా జోను ఫ్రెష్గా ఉండాలా. ఓకే, లెగ్ అవుట్ షుడ్ బి స్ట్రాంగ్. వింటున్నారా? లెగ్ అవుట్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ నాట్ మోర్ దెన్ 6 క్యాండిల్స్. బేస్ నాట్ మోర్ దెన్ 6 క్యాండిల్స్. ఓకే, నాట్ మోర్ దెన్ 6 క్యాండిల్స్ ఉండాలన్నమాట. సో ఫర్ ఎవ్రీ క్వాలిటీ జోన్ వీ హ్యావ్ టు సీ దిస్. ఓకే, అలాంగ్ విత్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ప్రాక్సిమల్ అండ్ డిజిటల్ లైన్స్. అలాంగ్ విత్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ప్రాక్సిమల్ అండ్ డిజిటల్ లైన్. ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఉంది కదా, మనం మెథడ్ 2నే ఫాలో అవుతాం కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు మన దాంట్లో ఇది వచ్చేసి ఏమవుతుంది? డిజిటల్ లైన్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రాక్సిమల్ లైన్ అవుతుంది. ఓకే, సపోజ్ మార్కెట్ మనకి ఇలా ఉందనుకోండి. ఓకే, మార్కెట్ ఇలా ఉందనుకో, అంటే ఇది ఏమవుతుంది? ఇది ర్యాలీ బేస్ డ్రాప్ ఎంటైర్ ఫార్మేషన్లో హైయెస్ట్ పాయింట్, తర్వాత దీనికి ప్రాక్సిమల్. ఇది మెథడ్స్. మనము ఇది వచ్చేసి డిబిడిలో ఈ విధంగా డిజిటల్ అండ్ ప్రాక్సిమల్ పెడతాం, ఆర్బిడిలో ఈ విధంగా డిజిటల్ అండ్ ప్రాక్సిమల్ పెడతాం. ఇంతవరకు అర్థమైందేమండి? ఇప్పుడు సెకండ్ దాంట్లో ప్రాక్సిమల్ వచ్చేసి ఇది సెకండ్ ది గ్రీన్ క్యాండిల్ అయినా లాస్ట్ది ఇది గ్రీన్, రెడ్ క్యాండిల్, ఇది రెడ్ మదర్. అయితే కిందది ప్రాక్సిమల్, ఇది ప్రాక్సిమల్. ఈవెన్ సపోజ్ ఇది గ్రీన్ అయినా కూడా మీకు ఇదే కదా అయ్యేది. ఇది గ్రీన్, అదే దగ్గరగా ఉంది కదా. గ్రీన్ అయినా కూడా ఇప్పుడు సపోజ్ ఇది గ్రీన్ అయినా కూడా నో ఇష్యూ, బికాస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇక్కడ క్లోజ్ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇది ఇన్విజిబుల్ క్యాండిల్ గా చూస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కన్సిడర్డ్ యాజ్ ఎ బేస్ క్యాండిల్. అర్థమైందా? ఎందుకంటే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినా దిస్ ఈస్ కంప్లీట్లీ యాజ్ ఎ విక్. నెక్స్ట్ క్యాండిల్ బట్టి ఇది లెగ్ అవుట్ క్యాండిల్ కాదనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడే ఇది మనం, ఇది రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడే ఇది మనము ఏమని చెప్తున్నామంటే ఓకే ఇది లెగ్ అవుట్ క్యాండిల్ అని చెప్తున్నాం. మనకి ఇక్కడ ఎప్పుడైతే ఇది రెడ్ అని చెప్పానో అప్పుడు మనము ఇది లెగ్ ఇన్ క్యాండిల్, ఇది బేస్ క్యాండిల్స్, ఇవి లెగ్ అవుట్ క్యాండిల్ అని చెప్పామన్నమాట. సో సప్లై జోన్లో డిబిడి, ఆర్బిడి, ప్రాక్సిమల్ అండ్ డిజిటల్ లైన్ ఈ విధంగా మార్క్ చేస్తారు. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? అర్థమైంది కదా. సో మనం రేపు పొద్దున ఏం చేద్దామంటే కొన్ని ప్రాక్టికల్ చార్ట్స్ మనం చూద్దాం. ఈ రోజుకి మనం మీకు జాబ్ చేద్దాం. లాట్ మెనీ థింగ్స్. నేనైతే చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నా, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని చాలా ఫాస్ట్ గా చెప్తా ఉన్నాను. ఐ నో దట్. అదర్వైజ్ నార్మల్ గా అయితే ఇది ఒక్క క్లాస్ చెప్పడానికి నార్మల్ గా 2-3 రోజులు పడుతుంది ఒక్కొక్క నిదానంగా చెప్తే. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు అర్థమైంది కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను. మనం ప్రాక్టికల్ చార్ట్స్ లో మళ్ళీ ఇంకా కొన్ని నేర్చుకుందాం. ఓకే.